Yeah, today topic is data transformation. డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? అండ్ కోడ్‌లో ఎలా యూజ్ చేసి ఎలా రాయాలో మనం ఒకసారి డీటెయిల్‌గా చూద్దాం. లైక్ ఏంటి? ఫస్ట్ అసలు డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ డేటా ఫ్రమ్ వన్ ఫార్మాట్, స్ట్రక్చర్ ఆర్ వాల్యూ రిప్రజెంటేషన్ ఇంటూ అనదర్ టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ అనాలిసిస్, స్టోరేజ్ ఆర్ ప్రాసెసింగ్. ఏంటి అంటే ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి చేంజ్ చేయడం ఆ డేటాని, లైక్ ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ కి చేంజ్ చేయడం, అండ్ ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసేదాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే, దీంట్లో టైప్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్, స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫార్మేట్ ట్రాన్స్ఫర్మేషన్, వాల్యూడ్ ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ స్ట్రక్చర్ అంటే మనం ఏదైతే ఒక డేటా స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ ని, సపోజ్ ఇప్పుడు రోస్ కాలమ్స్ లో ఉందనుకో, ఆ రోస్ కాలమ్స్ ని కొన్ని టేబుల్ యూజ్ చేసి చెయ్యడం, అలా స్ట్రక్చర్ ని చేంజ్ చేసేదాన్ని స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్, ఫార్మేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఫార్మేట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు సపోజ్ నేను ఒక జేసన్ ఫైల్ తీసుకున్నాను అనుకో, ఆ జేసన్ ఫైల్ అనేది వేరే ఒక ఫైల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయడం. లైక్ సీఎస్‌వీలోకో అలా ఒకదాని నుంచి ఇంకొక ఫార్మాట్‌లోకి చేంజ్ చేసేదాన్ని ఫార్మాట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్, వాల్యూ ట్రాన్స్‌ఫర్మేషన్. వాల్యూ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక డేటా తీసుకున్నామనుకో, డేటా వాల్యూస్. ఆ వాల్యూస్‌ని ఆహ్, యాక్చువల్ వాల్యూస్‌లోకి మోడిఫై చేస్తామనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ మనం స్కేలింగ్ నంబర్స్ కానీ, ఎన్కోడింగ్ కేటగరల్ డేటాస్ కానీ, నార్మలైజింగ్ వాల్యూస్‌ని, వీటిలన్నిటిని వాల్యూ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం. ఓకే. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటి? కామన్ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ టెక్నిక్స్. ఈ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఏమేం టెక్నిక్స్ ఉన్నాయి? ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్, నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్. నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్ ఏం చేస్తది? అసలు నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్ అంటే ఏంటి? ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, స్కేలింగ్ వాల్యూస్, అవి ఒక రేంజ్‌లో ఉంటాయి. లైక్ 0-1, హ్మ్. 1-2, లైక్ ఒక రేంజ్‌లో ఉంటాయి. నెక్స్ట్, ఎన్కోడింగ్. ఎన్కోడింగ్ అంటే ఏంటి? కేటగరికల్ వాల్యూస్‌ని మనం ఎన్కోడింగ్ వాల్యూస్ అంటాం. ఆ కేటగరికల్ వాల్యూస్‌లో చేంజ్ చేయడాన్ని ఎన్కోడింగ్ వాల్యూస్ అంటాం. కన్వర్ట్ ద కేటగరికల్ ఇంటూ నంబర్స్. నంబర్స్‌లోకి చేంజ్ చేస్తది. ఆన్ హాట్ ఎన్కోడింగ్, లేబుల్ ఎన్కోడింగ్ అని కూడా అంటాం. దీని అదర్ నేమ్. నెక్స్ట్, అగ్రిగేషన్. అగ్రిగేషన్ అంటే ఏంటి? అగ్రిగేషన్ అంటే లైక్ యావరేజ్, గ్రూప్ డేటా, వీటన్నిటిని, లైక్ ఒక బంచ్ ఆఫ్ డేటా ఉంటే ఆ బంచ్ ఆఫ్ డేటాని ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ. నెక్స్ట్, ఫిల్టరింగ్. ఫిల్టరింగ్ అంటే ఏంటి? లైక్ ఏదైనా ఇప్పుడు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా తీసుకుంటే ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాలో కొన్ని నల్ వాల్యూస్ ఉంటాయి, డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. ఏవైతే అన్నోన్ వాల్యూస్ ఉంటాయో వాటన్నిటిని రిమూవ్ చేసేదాన్ని ఫిల్టరింగ్ అంటాం. ఓకే. నెక్స్ట్, జాయినింగ్, మెర్జింగ్ బోల్డ్ టెక్స్ట్. సారీ, జాయినింగ్ అండ్ మెర్జింగ్. జాయినింగ్ అండ్ మెర్జింగ్ అంటే ఏంటి? లైక్ జాయినింగ్ అండ్ మెర్జింగ్ అంటే ఏంటి? ఒక దానితో కలవడం, కంబైన్డ్ అవ్వడం. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక డేటా సెట్ ఉందనుకో, లేదా మల్టిపుల్ డేటా సెట్స్ ఉన్నాయనుకో, ఈ మల్టిపుల్ డేటా సెట్స్ ఇంకొక దాంతో కంబైన్ అయ్యేదాన్ని జాయినింగ్ ఆర్ మెర్జింగ్ అని అంటాం. నెక్స్ట్, బైనింగ్. బైనింగ్ అంటే ఏంటి? గ్రూప్ కంటిన్యూస్ వాల్యూస్ ఇంటూ ఇంటర్వెల్స్. కంటిన్యూగా ఏ అయితే వాల్యూస్ ఉంటాయో అవి ఇంటర్వెల్స్ గా చేంజ్ అవుతాయి అన్నమాట. వాటిని బైనింగ్ అంటాం. డేట్ అండ్ టైం ట్రాన్స్ఫర్మేషన్. సపోజ్ నేను ఇప్పుడు ఈ రోజు డేట్ అండ్ టైం అనేది ఆ, మార్చాలి, ఆ డేటాని ట్రాన్స్ఫర్ చెయ్యాలి అనుకో, ఇప్పుడు డేట్ అండ్ టైం ని యూజ్ చేస్తాం. ఓకే. మంత్‌ని, ఇయర్‌ని ఈటిలిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు కోడ్ ఎలా రాయాలి డేటా ట్రాన్స్‌ఫర్మేషన్‌లో లైక్ ఫస్ట్ మనం ఏది రాసినా, లైక్ ఏ టాపిక్ మీద అయినా సరే కొన్ని లైబ్రరీస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ మనం ఇందులో ఏమేమి లైబ్రరీస్ ఇంపోర్ట్ చేస్తున్నామంటే పాండాస్ అండ్ ఎస్‌కేలర్న్. ఆ ఎస్‌కేలర్న్ ఏంటి? ప్రీ ప్రాసెసింగ్ కోసం ఒక స్టాండర్డ్ స్కేలర్. ఇక్కడ స్టాండర్డ్ స్కేలర్ ఎందుకు యూజ్ చేసాము, ఇంపోర్ట్ చేసాము? లైక్ మనం ఇప్పుడు
డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రీ ప్రాసెస్ చేసి ఒక స్టాండర్డ్ ఫార్మ్‌లో పెట్టాలి కాబట్టి స్టాండర్డ్ స్కేలర్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు సింపుల్ డేటా. సపోజ్ ఒక సింపుల్ డేటా తీసుకున్నాం. ఆ డేటా అనేది నేమ్, ఏజ్, సాలరీ తీసుకున్నాను. నేమ్, ఏజ్, సాలరీ సమ్ ఏదో డేటా తీసుకున్నాను. ఈ డేటా అనేది నేను ఇప్పుడు ప్రింట్ చేసుకున్నాను. ఆ డేటా అనేది నేను ఒక ఫ్రేమ్‌లో పెట్టుకుంటున్నాను. సో, డీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డేటా. అండ్ నేను ఒక ఆ డేటాని ఒక ఫ్రేమ్‌లో లైక్ ఒక అలైన్‌మెంట్ ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకొని డేటాని ప్రింట్ చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ డేటాని ట్రాన్స్‌ఫర్ చేయాలి కదా! ఇప్పుడు మనం. ఇప్పుడు సపోజ్ నేను నా ఏజ్ ఉంది. నా ఏజ్‌ని ఈ ట్రాన్స్‌ఫర్ చేయాలి. నా సాలరీని ట్రాన్స్‌ఫర్ చేయాలి. నా నేమ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి. అలా మనం తీసుకున్న వాటిలో ఏదైతే మనం ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నామో వాటికి ఇప్పుడు ఇక్కడ డీఎఫ్ ఏజ్ నార్మలైజ్డ్. అసలు మన ఏజ్ ఎంతుంది? ఈజ్ ఈక్వల్ టు డి డీఎఫ్ ఏజ్ మైనస్ డీఎఫ్ ఏజ్ డాట్ మినిమమ్ బై డీఎఫ్ ఏజ్ డాట్ మాక్స్ మైనస్ డీఎఫ్ ఏజ్ డాట్ మినిమమ్. ఇది ఫార్ములా అన్నమాట. ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఒక ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ లాగ్ సాలరీ అసలు మన సాలరీని ట్రాన్స్‌ఫర్ చేయాలి అనుకుంటే డీఎఫ్ సాలరీ డాట్ అప్లై లాంబ్డా ఎక్స్ ఎన్‌పి. ఇక్కడ ఎన్‌పి అంటే ఏంటి? లైక్ మీరు ఏదైతే నంపైస్ ఉన్నాయో ఆ నంపైస్‌ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. లైక్ నంపైస్ అంటే ఏంటి? డేటాని మానిప్యులేట్ చేసి యాక్చువల్ డేటాలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తదనమాట. ఓకే. అసలు ఈ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ ఇప్పుడు ఏదైనా రా డేటా ఉందనుకో, ఆ రా డేటాని మనం యూజ్ చేసుకోలేం కాబట్టి, యూజ్ చేసుకోవడం కోసం ఈ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఇప్పుడు మనకి మిషన్ లెర్నింగ్‌లో మోడల్స్ ఉంటాయి. లైక్ ఏవైతే మోడల్ ఉంటాయో వాటి యొక్క ఫిట్టింగ్స్, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్స్ వాటిని పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. డేటా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్‌లో డేటాని ఇంటిగ్రేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆహ్, రిడక్టెన్సీ కూడా రెడ్యూస్ చేయడానికి, ఎర్రర్స్‌ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నేను ఏదైతే గూగుల్ కొలాబ్ ఉందో నేను ఒకసారి షేర్ చేస్తాను. వన్ సెకండ్.